సింగరేణికి కొత్త గనులు తీసుకొచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొత్త గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి సంస్థ 1995లో BFIRలోకి వెళ్లినప్పుడు అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న స్వర్గీయ కాకా వెంకటస్వామి నాటి ప్రధాని పివి నరసింహారావుతో మాట్లాడి NTPC నుంచి 400 కోట్ల రుణం ఇప్పించి సంస్థను కాపాడినట్లు గుర్తు చేశారు ఎమ్మెల్యే వివేక్. సింగరేణి సంస్థ BIFRలో వెళ్ళినప్పుడు అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారు కొట్లాడి ఇది BIFR నుంచి తొలగించాలి, NTPC నుంచి 400 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చి సింగరేణి సంస్థకు ఆ రోజులలో నరసింహారావు గారు ప్రధానమంత్రిని నచ్చజెప్పి సింగరేణి సంస్థను కాపాడడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కార్మికుల గురించి ఆలోచించేవారు. కార్మికులు ఎట్లా బాగుండాలి. ఆ రోజులలో పెన్షన్ ఫండ్ కూడా సింగరేణి కార్మికులకి ప్రపోజల్ తీసుకొచ్చింది, ఇంప్లిమెంట్ చేసింది కాకా వెంకటస్వామి గారు. వారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ, కార్మికుల కోసం ఆలోచిస్తూ సింగరేణి సంస్థ ఈరోజు ఇంత బాగా నడుస్తుందంటే దీని క్రెడిట్ కేవలము సింగరేణి కార్మికులకు, సింగరేణిని యజమాన్యానికి జరుగుతుందని చెప్పి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇన్ని నిధులు DMFTలో CSR ఫండ్స్లో ఈ ప్రాంతంలో వస్తున్నాయంటే, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందంటే సింగరేణి సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి ఇన్ని నిధులు మనము అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. కానీ సరిపోదు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, ఈ ప్రాంతంలో కొన్ని మైన్స్ మూతపోతున్నాయి. మనకు కొత్త మైన్స్ వచ్చే అవసరం ఉంది. నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను. ఈ సింగరేణి సంస్థలో ఒక స్పెషల్ మీటింగ్ పెట్టాలి, ఎట్లా కొత్త గనులు తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. అతి త్వరలోనే ఈ మీటింగ్ పెట్టబోతున్నారు. ఏది ఎట్లా సింగరేణి సంస్థను ఎట్లయితే మనము ఆక్షన్లో మనం ఒరిస్సాలో 90 మైన్స్ ఇవన్నీ కూడా 20 మిలియన్ టన్నుల బొగ్గు అక్కడ ఓపెన్ ఆక్షన్లో మనకు తగ్గిందో ఆ మైన్స్, ఇక్కడ సింగరేణిలో కూడా ఆ రోజులలో TRS ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అలాట్మెంట్ బేసిస్ కావాలి, మనం టెండర్లో పోవద్దని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అన్ని క్యాల్కులేషన్ చూసుకుంటే మనం అలొకేషన్లో కూడా 4+14% ఏదైతే రాయల్టీ కేంద్రానికి కట్టాలో దీని వలన మనం అలాట్మెంట్ చేసుకుంటే నిజంగానే సింగరేణి సంస్థకు ఆ బెనిఫిట్ రాదు. సో మనము సింగరేణి సంస్థ కూడా నేను అదే అప్పీల్ చేస్తున్నాను అందరి రాజకీయ పార్టీలకు, మనకు సింగరేణి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించే అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించినప్పుడే ఇక్కడ ఎకనామిక్